హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను కార్తిక్ భయతోడ ప్యాజ్ డాల్ దోనా ఈ పదం మనం ఎప్పుడో ఒకసారి అనే ఉంటాం. సో ఉల్లిపాయల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఉల్లిపాయల గురించి నువ్వు చెప్పేదేముందో మాకు తెలుసు కదా. ఉల్లిపాయలను ఎట్లా కోయాలి, ఉల్లిపాయలను ఎట్లా తినాలి, పచ్చి ఉల్లిపాయలను అన్నిటిని మేము తినేస్తాం అన్నట్టుగా కూడా చాలామంది చెబుతూ ఉంటారు. బట్ ఉల్లిపాయ గురించి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఉల్లిపాయ పైన ఉల్లిపాయ పైన ఒక నల్లటి పొర అనేది కనిపిస్తుంది. ఇది చాలా మందికి తెలియదు. తెలిసిన వాళ్ళు థ్యాంక్ యూ. మీకు తెలుసు కాబట్టి తెలియని వాళ్ళకి మీరు చెప్పండి. బట్ తెలియని వాళ్ళకి నేను చెప్తా. మీరు ఎట్లాగో చెప్తారు కాబట్టి నేను కూడా చెప్తున్నాను. ఈ నల్లటి పొర ఎందుకు వస్తుంది అంటే గతంలో లేదు కదా, ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఈ ఉల్లిపాయల మీద నల్లటి పొర అనేది ఒక టైప్ ఆఫ్ ఫంగస్ అనమాట. ఈ ఫంగస్ అనేది డైరెక్ట్గా కొంతమంది ఏంటంటే కడుక్కోకుండా డైరెక్ట్గా తినేసేవాళ్ళు ఉంటారు. ఉల్లిపాయను డైరెక్ట్గా కోసేసుకుని ఏదో ఉన్నాయి ఇటు అనేసి కోసుకుని తినేవాళ్ళు ఉంటారు. బట్ దీన్ని శుభ్రంగా కడుక్కుని ఎక్కడ ఎలాంటి నల్లటి చిన్న రేణువు కానీ లేకపోతే ఎక్కడ నల్లటి మచ్చలు లేకోకుండా దాన్ని ఫ్రెష్గా కడిగిన తర్వాతే దీన్ని కన్జ్యూమ్ చేయాలి. ఎందుకంటే ఈ ఫంగల్ ప్రాపర్టీస్ కానీ లేకపోతే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ మన కడుపులోకి వెళ్తే అది చాలా ప్రమాదకరం. దానికి సంబంధించి ఇప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, గట్ హెల్త్ పాడవచ్చు, చాలా కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. సో ప్రాపర్గా దాన్ని కట్ చేసి దాన్ని లోపల కూడా ఏమైనా ఉందా, బయట అంటే మనం చూస్తాం దాన్ని మంచిగా ఫ్రెష్గా కడుక్కుంటాం. ఒకవేళ లోపల కూడా ఈ నల్లటిగా పొర కానీ లేకపోతే ఈ స్పాట్స్ కానీ డాట్లు కానీ ఏమైనా ఉన్నాయి అంటే డైరెక్ట్గా ఆ ఉల్లిపాయని అవాయిడ్ చేసేసేయండి. ఎందుకంటే ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది లోపల వరకు చొచ్చుకెళ్ళిందంటే అది ఆమోదయోగ్యం కాదు, ఆహారానికి పనికి రాదు, అంటే మనం తినడానికి కన్జంప్షన్కి పనికి రాదు అన్న అర్థం వస్తుంది అనమాట. సో మీరు కూడా ఏం చేయాలంటే ఉల్లిపాయని మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దాన్ని కన్స్యూమ్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే బయట మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు పానీపూరి బండ్ల దగ్గర లేకపోతే మిర్చి బజ్జీ బండ్ల దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఆ పై పొరను లేపేసేసి ఆ ఉల్లిపాయ నల్లగా ఉండగానే దాన్నే కోసేసి డైరెక్ట్గా ఈ పానీపూరిలో కానీ వాటిల్లో కానీ మిరపకాయ బజ్జీలో కానీ వేసేస్తూ ఉంటారు. అది మనకు తెలియని కూడా తెలియదు. ఎందుకంటే మైన్యూట్గా చిన్న చిన్నగా కట్ చేస్తారు కాబట్టి మనకు తెలియదు. అది తీసుకోవటం వల్ల మన గట్ హెల్త్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ మధ్య మనం చూస్తున్నాం వైరల్ ఇన్ఫెక్షన్లు కానీ లేకపోతే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి. సో దానికి అదనంగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా తోడైనవి అంటే ఇంక మనం ఏం చేయలేవు. సో జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఆహార భద్రతలు అనేవి పాటించండి. మీ ఆరోగ్యం మాకు ముఖ్యం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి.